హైదరాబాద్ కేపీహెచ్బీపీఎస్ పరిధిలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో యువకుడిని హత్య చేశారు. స్థానిక సర్దార్ పటేల్ నగర్ లోని ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి వీరంగంపై ప్రశ్నిస్తే దాడికి పాల్పడింది గంజాయి ముఠా. గంజాయి ముఠా దాడిలో వెంకటరమణ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం గాంధీకి తరలించారు. హైదరాబాద్ కేపీహెచ్బీపీఎస్ పరిధిలో దారుణం జరిగింది. గంజాయి మత్తులో యువకుడిని హత్య చేశారు. స్థానిక సర్దార్ పటేల్ నగర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి వీరంగంపై ప్రశ్నిస్తే దాడికి పాల్పడింది గంజాయి ముఠా. గంజాయి ముఠా దాడిలో వెంకటరమణ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం గాంధీకి తరలించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, కేపీహెచ్బీ కాలనీలో గంజాయి ముఠా రెచ్చిపోయింది. సర్దార్ నగర్ లో గంజాయి మత్తులో ఒక యువకుని కూడా హత్య చేశారు. అయితే అర్ధరాత్రి న్యూసెన్స్ చేస్తున్నారని చెప్పి ప్రశ్నించినందుకు గంజాయి బ్యాచ్ కూడా పూర్తిగా రెచ్చిపోయింది. వెంకటరమణ అనే ఒక వ్యక్తిని దాడి చేయడంతో అతను అక్కడికక్కడే చనిపోయారు. అయితే కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మొత్తానికి చూస్తే మాత్రం గంజాయి బ్యాచ్ సంబంధించినంత రోజులుగా రెచ్చిపోతున్నారు. రెచ్చిపోతున్న క్రమంలోనే పోలీసులు ఎంత కష్టం చేసినా కానీ దీనికి సంబంధించి ఈ యొక్క గంజాయి ముఠాలు రోజు రోజు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూసెన్స్ చేసినందుకు అడిగినందుకు ఒక వ్యక్తిని హత్య చేయడం పట్ల పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ప్రజెంట్ కొంతమందిని అదుపులోకి కూడా తీసుకొని విచారిస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. అండి ఇక్కడ కేబీహెచ్బీ కాలనీ జేఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గర సర్దార్పేట నగర్లో వాచ్మెన్ గా పనిచేస్తున్నాం. నేను మా అన్నయ్య తోడళ్ళు నిన్న ఆదివారం కావడంతో చికెన్ అయితే తెచ్చుకుని ఇంట్లో భోజనం వండుకుని తింటుండగా 12:30 టైంకి ఒక గంజాయి బ్యాచ్ మా అపార్ట్మెంట్ వెనకాల పార్కులో గంజాయి తాగుతున్నారు. దూరంగా తాగారు. ఎప్పుడైనా ఈ రాత్రి అతిగా మీరి మా ఇంటికి వరదాకా వచ్చి మా ఇంటి దగ్గర అల్లరి చేయడం జరిగింది. మీరు ఎందుకు ఇలా చేస్తారని చెప్పి అడిగినందుకు నీకు ఎందుకు సంబంధం, నీకు ఏంటి పని, మా నీ ప్లేసా పార్కే కదా, నీ ఏ జాగిరి కాదు అని మమ్మల్ని తిట్టారు, దూషించారు. దాన్ని నేను వాళ్ళ ఫోటో తీసుకుని మా సార్ కంప్లీట్ చేద్దామని వెళ్ళాను. వాళ్ళు అతిగా మమ్మల్ని తిరగడం వల్ల మా అన్నయ్య వెళ్ళి ఎందుకు తిరుగుతున్నారు, మీకు ఏట్రా సంబంధం అని అడిగినందుకు అందులో పవన్ అనే వ్యక్తి మా అన్నయ్యని పవడం జరిగిందండి. మా అన్నయ్య అప్పటికప్పటికే 2 నిమిషాలు చనిపోవడం కూడా జరిగింది. పోలీసులు కంప్లీట్ ఇచ్చాము. ఒక 4గురిని పట్టుకున్నారు. వాళ్ళు మొత్తం 5 మంది వచ్చారు. అప్పుడు 12:10 టైంకి ఇలా రోజు జరిగేదండి. కానీ రాత్రి అతిగా మీరు మా ఇంటి దగ్గర రావడం జరిగింది. పోలీసు వారికి న్యాయం చేయాలని కోరుతున్నాం. పేరు జగదీష్ అండి.